ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు 9 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు. సీబీఐ తరపు లాయర్ వాదనలతో ఏకీభవించిన కోర్టు కవితకు ఏప్రిల్ 23వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. అనంతరం కోర్టు హాల్ నుంచి బయటకు వచ్చిన కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది సీబీఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ అని మండిపడ్డారు. బయట బీజేపీ వాళ్లు అడిగేదే లోపల సీబీఐ అధికారులు అడుగుతున్నారని చెప్పారు. కొత్తగా అడగడానికి ఏం లేక 2 ఏళ్లుగా అడిగిందే మళ్లీ అడుగుతున్నారని ఆమె తెలిపారు. గత శుక్రవారం కోర్టు అనుమతితో అరెస్టు చేసి తీహార్ జైలు నుంచి 3 రోజుల కస్టడీకి తీసుకుని కవితను విచారించింది సీబీఐ. సోమవారంతో సీబీఐ కస్టడీ ముగియడంతో కవితను కోర్టులో హాజరుపరిచారు. అడిగిన ప్రశ్నలకు కవిత సూటిగా సమాధానాలు చెప్పడం లేదని, 3 రోజుల కస్టడీలో కవిత విచారణకు సహకరించలేదని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు. ఆమెను ఇంకా విచారించాల్సిన ఉందని, అందుకు 14 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరింది సీబీఐ. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది, లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్ న్యూ. అక్క ఏమన్నా మాట్లాడతారు.